వెల్కమ్ బ్యాక్ టు అంకులతో అదృష్టం. సార్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు. డానియల్ గారు హైదరాబాద్ నుండి. డానియల్ గారు హలో. డానియల్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 23, 1974 అండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆగస్ట్ 23, 1974. ఓకే అండి. యాక్చువల్లీ ఎంత కష్టపడి ఎంత డబ్బు సంపాదించినా గానీ అప్పుల్లోనే ఉంటున్నాము. ప్రైవేట్ జాబ్ చేస్తాను. అదొకటి. ఇంకోటి లక్కీ నంబర్, డే, కలర్, రాత్రి తెలవాలండి అది. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. మీరు అడిగిన రెండోది ముందు చెప్తాను. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5 అండి. 7 వస్తుంది కానీ 7 చెప్పాను, ఎందుకంటే 7 ఫాలో అయితే ఇప్పుడు మళ్ళీ మీరు మొదటి సమస్యలోకి వస్తారు, ఆర్థిక సమస్యలు వస్తాయి కాబట్టి లక్కీ నెంబర్ 5 అవుతుంది. కలర్స్ వచ్చి గ్రీన్ కలర్ తీసుకోండి. ఇక్కడ కేతువుకు ఒక కలర్ ఉండదు కాబట్టి మల్టీ కలర్ అంటే మిక్స్డ్ కలర్స్ అంటాం కదా, వైట్ బ్యాక్గ్రౌండ్, తర్వాత రెడ్ చెక్స్ ఉంటాయి, అలాగే ఎల్లో స్ట్రాప్స్, ఈ కాంబినేషన్ మిక్స్డ్ కలర్స్ అంటాం. ఎందుకంటే కేతువుని మిశ్రమ వర్ణుడు అని పేరు జ్యోతిష్ శాస్త్రంలో. మిగతా అన్ని ప్లాంట్స్ కలర్స్ ఉంటాయి, సూర్యుడు అంటే రెడ్, చంద్రుడు అంటే వైట్, ఇలా ఉంటుంది, అదే కలరు. లక్కీ డేట్స్ మీకు వచ్చేసి 5, 14, 23 మీకు ఇవి లక్కీ డేట్స్ అవుతాయి. ఇక ప్రైవేట్ జాబ్లో ఉన్నారు, ఎంత సంపాదించట్లేదు అని అంటే ఇక్కడ మీకు డెస్టినీ నెంబర్ 7 వచ్చింది కాబట్టి మీకు ఎంతవరకు కావాలో మినిమం ఖర్చులు అంతవరకే మీకు ఉంటాయి, మిగతా అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ ప్రైవేట్ జాబ్లో. దీంట్లో దీన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 23 డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ జాబ్ అన్నారు, జాబ్స్ అనలేదు. మీరు వెంటనే ఏం చేయంటే అది ఎంత టైం అయినా పర్లేదు, ఉదయం 8 నుంచి రాత్రి 8 అయినా పర్లేదు, మిగిలిన కొద్ది టైంలో లేదా సండేస్, సాటర్డే వచ్చిన తర్వాత మీరు సైడ్ జాబ్ ఏదైనా చూడండి, మళ్ళీ ఇంకో సెకండ్ జాబ్ చూడండి, జాబ్ కానీ లేదా ఇంట్లో ఏదైనా చేయగలి చూసి 2, 3 ఇన్కమ్ ఛానల్స్ మీకు ఉండాలి. కొద్దిపాటి ఇన్కమ్ వచ్చినా చాలు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో మీరు చేసి పెద్ద మొత్తం అవుతుంది. మిగతా 2, 3 ఛానల్స్ కనుక పెట్టుకుంటే 6 నెలల్లో మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ వస్తుంది. ఇందా చెప్పిన లక్కీ నంబర్ ఏదైతే ఉందో నెంబర్ 5, అలాగే 5, 14, 23 కలర్స్ గ్రీన్ అండ్ మిక్స్డ్ కలర్స్ ఫాలో అవుతుంటే ఈ రాబోయే ఇయర్ 2012 చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ 13లో మీరు హ్యాపీగా మళ్ళీ ఫోన్ చేయండి ఇక్కడ. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రాజేష్ గారు దిల్సుఖ్ నగర్ నుండి. రాజేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 అక్టోబర్ ఓకే 1986 అండి. 22 అక్టోబర్ 1986. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. జాబ్ గురించి 6 months నుంచి ట్రై చేస్తున్నాను, జాబ్ ఏం రావట్లేదు, ఎప్పుడు వస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో. రాజేష్ గారు మీరు ఏం చదివారు? మల్టీమీడియా చేశానండి. గుడ్. మల్టీమీడియా చేశారు కాబట్టి చెప్తాను. మల్టీమీడియాకి ఎట్లా ఉందంటే మీ డెస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి అది ఇమాజినేషన్ సంబంధించింది. మల్టీమీడియా ప్లస్ యానిమేషన్, ఇది కరెక్ట్గా కంప్యూటర్ దాంట్లో కరెక్ట్గా వస్తుంది మీకు. ఇప్పుడు యానిమేషన్ సైడ్ మీరు ట్రై చేయొచ్చు. 2012లో అంటే ఇయర్ అంత బాగుంటుంది నెంబర్ 2కి. 2012 మీకు లక్కీ ఇయర్ అవుతుంది. 12లో కూడా ఫిబ్రవరి, జూన్ గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో మీకు తప్పనిసరిగా మల్టీమీడియాలో జాబ్ వస్తుంది. జాబ్తో పాటు మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే 2210 పవర్ఫుల్ మాస్టర్ నెంబర్. చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ కూడా 22, కాకపోతే ఆయన ఆగస్టు, ఇది అక్టోబర్, ఆయనకంటే మీ మంత్ ఇంకా పవర్ఫుల్ కాబట్టి మీరు జాబ్తో పాటు మల్టీమీడియాలో ఎప్పుడు అనేది క్రియేటివ్ ఆర్ట్ అనమాట. మీరు ఇంట్లో కూర్చొని లేదా ఫ్రెండ్స్గా ఎక్కడ దానికి వెళ్ళేసి ఏదైనా క్రియేటివ్ చూడండి, అంటే ఈ సీడీస్ మలచడమో చేయటమో, ఒక యానిమేషన్ క్రియేట్ చేయటమో, డిజైన్ చేయటమో, లేదా గ్రాఫిక్స్ నేర్చుకోవటము, ఇలా మీరు సొంతంగా చేయండి. చాలామంది చేస్తున్నారు, నాకు తెలిసిన క్లయింట్ చాలామంది ఉన్నారు. ఇది డెవలప్ చేసుకుంటూ జాబ్ ట్రై చేయండి. జాబ్ చేసిన తర్వాత జాబ్ చేస్తూ ఇవి కూడా పార్ట్ టైం చేయండి. చేస్తే తొందరగా ఫైనాన్షియల్ మీరు పైకి వస్తారు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. బాలాజీ గారు హైదరాబాద్ నుండి. బాలాజీ గారు చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/07/1975. 22/07/1975. రైట్ అండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా బిజినెస్ ఎలా ఉంటుంది, హెల్త్ ఫైనాన్షియల్ గురించి కావాలి. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. అంటే ఇక్కడ బిజినెస్ పరంగా చూస్తే బిజినెస్ బాగానే ఉంటుందండి. ఎంతవరకు బాగుంటుందంటే మీరు దాదాపు సొంతంగా బిజినెస్ చేయండి. తర్వాత ఎదుటివాడు ఎవరి సలహాలు తీసుకోవద్దు. బిజినెస్లో మీకు ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో అన్నీ మీకే తెలుసు. ఎందుకంటే డెస్టినీ 6 వచ్చింది కాబట్టి బిజినెస్ చక్కగా మీరు ఆర్గనైజ్ చేసుకోగలరు, ఒక డిసిప్లిన్ టైం మెయింటైన్ చేయగలరు, బిజినెస్ ప్రిన్సిపల్స్ని మీరు పూర్తి చేయగలరు. ఇవన్నీ కెపాసిటీ ఉంది. ఇతరుల సలహా బిజినెస్లో తీసుకోకండి, వ్యక్తిగతంగా కూడా తీసుకోకపోతే ఇంకా మంచిదే, అది బిజినెస్ అది. తర్వాత ఇయర్ ప్లస్ అంతకుముందు ఇయర్ కొంచెం నామాత్రంగా బిజినెస్ ఉంటుంది. కానీ రాబోయే 2012, 13, 14, 15 ఈ 4 ఏళ్ళు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ, మీరు ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ, అలాంటి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే రాబోయే 4 years మీకు చాలా బాగుంటుంది. అక్కడి నుంచి హెల్త్ పరంగా మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ 22 డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం డైనమిక్ రావటము, కొంచెం మీరు కొన్ని విషయాలు ధైర్యం చేయలేక కొంచెం భయపడటము, అంటే ఆర్థిక విషయాలుగా దేనికైనా భయపడటం అన్నది ఈ 22 డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మీ వ్యక్తిగత లైఫ్లో, బిజినెస్లో కూడా మీరు ఏ విషయాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేస్తూ పోండి. వాయిదా వేయకుండా ఉంటే మటుకు బిజినెస్లో 2012 సూపర్ సక్సెస్ అవుతారు మీరు.
ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శివారెడ్డి గారు వరంగల్ నుండి. శివారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 13/3/1988 మేడం డేట్ ఆఫ్ బర్త్. 13/3/1988. అవును మేడం, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. ఓకే. నా జాబ్ ఎట్లా ఉంటుంది, మ్యారేజ్ ఎట్లా ఉంటుంది, లైఫ్ ఎట్లా గ్రోత్ ఉంటుందా జాబ్ లో, ఓకే అండి. మరి ఎట్లా మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఏది బాగుంటుంది, జాబ్ బాగుంటుందా లేకపోతే బిజినెస్? ఓకే అండి. అంటే మీకు శివారెడ్డి గారు జాబు బిజినెస్కి 2 పాయింట్లను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్ ఉంది, డెస్టినీ 3 పవర్ఫుల్ ఉంది, బర్త్ నెంబర్ కూడా పవర్ఫుల్ ఉంది. కాబట్టి జాబ్ అంటూ మీరు చేస్తే మేనేజ్మెంట్ క్యాడర్, అంటే మీరే ఆ కంపెనీలో మీరే బాస్ అయిపోవాలి. మీ పైన ఇంకెవరు బాస్ ఉండకూడదు. ఎవరు ఈ టైంకి వచ్చావా, ఈ టైంకి రాలేదని పాయింట్ అవుట్ చేయని జాబులు ఏమైనా ఉంటే దాంట్లో ఉండండి. చిన్న చిన్న క్లరికల్ జాబులు ఉంటే జాబులు మానేసి హాయిగా బిజినెస్కి వచ్చేయండి. బిజినెస్కి వచ్చిన తర్వాత సొంత బిజినెస్ చేయండి, వితౌట్ ఎనీ పార్ట్నర్షిప్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఎలాంటి బిజినెస్ అంటే క్రియేటివ్ సంబంధించిన బిజినెస్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, ఇలాంటి ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఈవెన్ లిటరేచర్ బుక్స్ కానీ ఏవైనా చేయొచ్చు. పలానా బిజినెస్ చేయకూడదంటూ ఏమీ లేదు. బిజినెస్ ఇండిపెండెంట్గా చేయండి. జాబ్ చేస్తే పెద్ద జాబే చేయండి. రెండింటి మధ్యలో క్లరికల్ జాబ్ చేయటం కానీ పార్ట్నర్షిప్ జోలుకుండా పోతే బాగుంటుంది. మీ లక్కీ నెంబర్ 3 and 9. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. విద్యాభవాని గారు దిల్సుఖ్ నగర్ నుండి. విద్యాభవాని గారు. హలో. హలో. విద్యాభవాని గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో. హలో. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. హలో. 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 డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/66 అండి. 13/11/66. అవును మేడం. ఇది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అండి? మీ పేరండి? ధనంజయ రెడ్డి అండి. ధనంజయ రెడ్డి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏనాది? బిజినెస్ ఎలా ఉంటుంది ఒకటి, తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా. ఓకే రెడ్డి గారు, మీ బర్త్ నెంబర్ వచ్చేసి 4 బిజినెస్ అండి. అంటే కమిషన్ ఓరియంటెడ్ బిజినెస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సొంత బిజినెస్ కూడా చేయొచ్చు. కమిషన్ ఓరియంటెడ్గా పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి. తర్వాత డెస్టినీ నెంబర్ 1 వచ్చింది కాబట్టి బిజినెస్లో మీరు దాదాపు పార్ట్నర్షిప్ లేకుండా, పార్ట్నర్షిప్ ఉంటే స్లీపింగ్ పార్ట్నర్ దాంట్లో చూసుకోండి. బిజినెస్ పరంగా చూస్తే మీకు ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్, రాబోయే 2012 ఇవన్నీ యావరేజ్ ఇయర్స్. బిజినెస్లో మీకు మంచి పికప్ వచ్చి లాభాలు వచ్చే సంవత్సరం 2013, 14 వరుసగా 2 సంవత్సరాలు కూడా మీకు బాగా ఉంటుంది బిజినెస్లో. డిసిషన్ మటుకు ఎప్పుడు మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి, ఎవరి సలహాలు పాటించొద్దు. మీరు మీ పద్ధతిలో పోతే వ్యాపారంలో మంచి విజయం సాధిస్తారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. ఇమాం బాబా గారు అశోక్ నగర్ నుండి. ఇమాం బాబా గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/12/1981. 15/12/1981. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి అండి కొంచెం. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. లక్కీ నెంబర్ అండ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను నేను. లక్కీ నెంబర్? హలో చెప్పండి. నేను ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసానండి, గ్రూప్ 2. ఓకే, అర్థమైపోయింది. ఇక్కడ బాబా గారు మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 1 లక్కీ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మీరు రాసేవన్నీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం మీ డేట్ ఆఫ్ బర్త్లో పుష్కలంగా ఉందండి. ఎందుకంటే 15/12/1981లో రవి యోగ కారకుడు అయిపోయాడు. సన్ ప్లానెట్ పవర్ఫుల్గా ఉంది కాబట్టి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి మీరు గ్రూప్స్ చేయొచ్చు. అయితే ఆ గ్రూప్ని మీరు ఏంటంటే ఏదో ఆషామాషిగా ఏదో అటెండ్ అవుతున్నాను కాకుండా ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను మీ ఉద్యోగం గ్యారెంటీ అన్న టార్గెట్ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చదువులు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డే అండ్ నైట్ కష్టపడి అటెండ్ చేయండి, తప్పనిసరిగా మీకు జాబ్ దొరుకుతుంది. లక్కీ నెంబర్ 1. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. పవన్ కుమార్ గారు హైదరాబాద్ నుండి. పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 మార్చ్ 1980 అండి. 30 మార్చ్ 1980. అవునండి, 30 మార్చ్ 30. ఓకే అండి, ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం కోసం మేడం. ఓకే, ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మానేశాను మేడం. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. మానేసి మంచి పని చేశారు. మరి అంటే ఖాళీగా ఉన్నారో తెలియదు కానీ ఇట్లాంటి ఉద్యోగం ఈ రోజులు చాలా సహజము. మధ్యలో గ్యాప్ రావటం, ఆ గ్యాప్లో వచ్చినప్పుడు మీకున్న క్వాలిఫికేషన్కి అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంకేదైనా కంప్యూటర్ సైన్స్ లాంటిది కానీ అడిషనల్గా అవ్వటం, లేదా ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేయటం, లేదా మీ పర్సనల్ డెవలప్మెంట్ యోగా వెళ్ళాలనుకొని మానేసారేమో, జిమ్కి వెళ్ళాలని మానేసారేమో, ఏదైనా మ్యూజిక్ మానేసారేమో, ఇలాంటివన్నీ ఖాళీ టైంలో చేసుకుంటూ ఉండాలి. ముందు అది మీకు అది మంచి బలం ఇస్తుంది. కమింగ్ న్యూ ఇయర్ వచ్చేటప్పటికి 2012 మీకు లక్కీ ఇయర్ కాబట్టి మార్చ్ అండ్ జూన్లో తప్పనిసరిగా మీకు జాబ్ వస్తుంది. మంచి మల్టీనేషనల్ కంపెనీకి మాత్రమే ట్రై చేయండి. పెద్ద ఉద్యోగమే వస్తుంది, చిన్న ఉద్యోగానికి 80% ట్రై చేయకండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు తెనాలి నుండి. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మా పాపది మేడం ఓకే 25/8/1991 మేడం. 25/8/1991. అవును మేడం. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప జాబ్ ఉద్యోగం గురించి మేడం, పాప మ్యారేజ్ గురించి. ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. అంటే పాపది ఎలా ఉందంటే జాబ్ విషయంలో ఇక్కడ శని అధిపతి అయ్యాడు, డేట్ ఆఫ్ బర్త్ 25 2:30 కట్టి జాబ్ కంపల్సరీ అండి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్కి మీరు ట్రై చేయొచ్చు, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ రెండింటి మీద అండర్టేకింగ్ గవర్నమెంట్ కన్నా చేస్తే ఇక్కడ శని అధిపతి అయ్యాడు కాబట్టి వస్తుంది ఫస్ట్ ఆఫర్. ఒకవేళ ఇంకేదైనా మల్టీనేషనల్ కంపెనీ అమ్మాయి జాయిన్ అయినా కూడా అది మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లయితే పర్మనెంట్ ఉంటుందో ప్రైవేట్ ఉద్యోగం కూడా ఈ అమ్మాయి 50 ఏళ్ళు 60 ఏళ్ళు రిటైర్మెంట్ ఎంత కావాలో అంతవరకు చేసుకోవచ్చు. అమ్మాయి ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కూడా పోదు, జాబ్ గ్యారంటీకి ఉంటుంది. అక్కడ మ్యారేజ్ విషయానికి వస్తే మీ పాపకు 25-26 సంవత్సరాలు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మీరు వివాహం చేయండి, అది సరైన వివాహం సమయం. మ్యారేజ్కి మీరు కొంచెం జాగ్రత్త కూడా తీసుకోవాల్సి ఉంది, ఎందుకంటే ప్లానెట్స్ 25, 8 ఇవన్నీ కూడా నెగిటివ్ ప్లానెట్స్, కేతు శని ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి మ్యారేజ్ పాయింట్ ఆఫ్ ఏం చేయాలంటే అబ్బాయి టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 5 కానీ 2 కానీ ఉండేలాగా చూసుకోండి. టోటల్ 5 or 2 చూసుకుంటే అప్పుడు మంచి మ్యాచ్ వచ్చి అమ్మాయి మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంటుందండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. కరీం గారు హైదరాబాద్ నుండి. కరీం గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో కరీం గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11/1978 మేడం. 16/11/1978. 16/11/1978. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ ఛానల్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, బిజినెస్ లెవెల్ ట్రై చేస్తే ఎలా ఉండబోతుంది ఏమిటనేసి కనుక్కున్నాం. ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. కరీం గారు ప్రైవేట్ ఛానల్లో చేస్తున్నారంటే అక్కడ నెంబర్ 7 ప్రైవేట్ ఛానల్, గవర్నమెంట్ ఛానల్ ఉండదు, అన్ని ప్రైవేట్ ఛానల్స్ ఇప్పుడు. కాబట్టి 1611 ప్రైవేట్ ఛానల్ ఇండికేట్ చేస్తుంది. దాంట్లో చేస్తూ మీరు తప్పనిసరిగా బిజినెస్ చేయొచ్చు. ఎలాంటి బిజినెస్ చేయొచ్చు అంటే ఇక్కడ కేతు ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, ట్రావెల్స్ కానీ, కెమికల్స్ కానీ, లేదా ఈ నెంబర్స్ ఉంది కాబట్టి మ్యూజిక్ సంబంధించిన CDs కానీ, CD to CD కానీ, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ ఛానల్ సంబంధించిన దానికే ఇలాంటి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఛానల్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఖాళీ టైంలో సండే కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని మీరు దీన్ని రిలేటెడ్ చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా మీకు బెనిఫిట్ ఉంటుంది. రెండో ఆదాయం కూడా మీకు కంపల్సరీ అవుతుంది. మీ లక్కీ నెంబర్ వచ్చేసి నెంబర్ 7.